ప్రార్థన అండి. మీ ఆత్మ నిరసనం చేయండి. తండ్రి మనతో ఉన్నారు. ఆయన కృపాసను బట్టి మనం దర్శించడానికి అంగీకరిస్తూ ఉన్నారు. మన పితరులందరూ కూడా ఆయన స్వరంతో, ఆయన యొక్క దర్శనముతో వారు పరిపూర్ణ చేసుకుని లోకములో ఆశ్రదించి పరలోక రాజ్యంలో తీసుకెళ్ళారు. అట్టి కృప, అట్టి మహిమ మనకు కూడా ఇచ్చి మనలో కూడా భూలోకంలో సకల విషయంలో దీవించి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అంగీకరిస్తూ ఉన్నారు. ఎవరైతే యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే నా ప్రాణప్రియుడు, నన్ను అగ్నిగుణాలను తప్పించారు, తిరిగి పునరుద్ధాన శిక్షించారని నమ్ముతున్నారు, వారందరిపైన పరిశుద్ధాత్మ దిగి వచ్చి పరిపూర్ణత ఇచ్చి నిత్యరాజ్యానికి అర్హుంచడానికి అంగీకరిస్తూ ఉన్నారు. ఇదే దేవునికి కృప. ఆ కృపావరాల చేత మనం అందరూ కూడా నిలబడి ఉందముగాక. ఆమేన్. జీవంగా తండ్రికి నిండి వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాం. దేవుడు చూస్తారండి. మనము దైవ దర్శనం పొందిన వారు ఎలా ఉంటారు, పొందిన వారు ఎలా ఉంటారు, దానికి సాదృశ్యం మన పక్కనే ముస్లిమ్స్ ఉంటారు, ఇస్మాయిల్స్. లేకపోతే ఎక్కడో మరి ఇజ్రాయిల్ పట్టణంలో ఇజ్రాయిల్ ఉంటారు. దేవుడు పుడతాడు, దేవుడు శిలువమరణం పొందుతాడు, తిరిగి లేస్తాడని, పాపం పరిహారం చేసి పరలోక రాజ్యం తీసుకెళ్తాడని వారందరికీ తెలుసు. ఆయన పుట్టే స్థలం కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అబ్రహాం తండ్రి గారు చెప్పారు, ఆయన మన వంశంలో పుడతారు, మన తరంలో పుడతారు, మనకి విమోచనిస్తారని. అలాగే మరి యెషయా గారు కూడా చెప్పారు, వారి ప్రవక్త, ఆయన యెరూషలేములోనే బెత్లెహేములోనే పుడతారు, ఆయన అక్కడే తన కార్యక్రమాన్ని ఆయన యెరూషలేం దేవాలయానికి వస్తారు అని చెప్పి మరి యెషయా గారు తన జీవగ్రంథంలో రాశారు. అంచేత ఈ విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వారు ఎవరంటే ఇజ్రాయిల్. అంచేత ఇజ్రాయిలు ఎందుకు నమ్మలేకపోయారు అనేది మనకి ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళ దగ్గర మరి ధర్మశాస్త్రం ఉంది, లేఖనాలు ఉన్నాయి. దేవుడు ఎలా పుడతాడు, ఎక్కడ పుడతాడు, మరి ఎలా ఆయన జీవిస్తాడు, అన్ని విషయాలు కూడా మరి లేఖనాలు రాసించారు. లేఖనాలు వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు, లేఖన భావాన్ని వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, దేవుడు మా మధ్యన పుడతాడు, ఇదిగో లేఖనాలు. దేవుడు మా మధ్యన ఎదుగుతాడు, ఇదిగో లేఖనాలు. దేవుడు మా కోసమే మరణిస్తాడు, ఇదిగో లేఖనాలు. మా పాపాలు కడుగుతాడు, ఇదిగో లేఖనాలని వాళ్ళు నొక్కి ఒక్కని చెప్తా ఉన్నారు. మీరు చిన్న సమస్య తీసుకుంటే ఆశ్చర్యాన్ని పొందుతుంది. అదేంటంటే, మీరేమో యేసు ప్రభు పుట్టాడని, మా పాపాన్ని పరిహరింప చేశాడని, మాకు శాప విమోచన ఇచ్చాడని మీరు బలులు అర్పించడం మానేశారు. వాళ్ళు మోషే సాంఖ్య ప్రకారంగా
వాళ్ళు ఏటేటా బలులు అర్పిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి బలి అర్పిస్తూ ఉన్నారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే మేము పాపులము, మేము పాపలోకంలో పుట్టాము, మాకు పాప విమోచన జరగలేదు అని వాళ్ళు బలి అర్పిస్తున్నారు. మనమైతే పాపలోకంలో పుట్టాము, పాపులుగానే జీవించాము, మాకు అసలు ఆయన తెలియదు, ఆయన రాజ్యం తెలియదు, మాకేం తెలియదు, మేము మూడులమే. కానీ ఆయన మా దగ్గరికి వచ్చాడు, ఆయన మాకు విశ్వాసాన్ని ఇచ్చాడు, ఆయన మా మనోనేత్రాలు తెరిచాడు, ఆయన మా ఆత్మజ్యోతిని వెలిగించాడు. మా కొరకే పాపరార్థాలు చెల్లించాడు కాబట్టే మేము బలులు అర్పించట్లేదు. ఖచ్చితంగా ఎందుకు బలి అర్పించట్లేదు? సర్వలోకం బలి అర్పిస్తుంది. అటు హిందువులు, ఇటు ముస్లిమ్స్, అటు ఇజ్రాయెలు అందరూ కూడా బలి అర్పిస్తున్నారు. క్రైస్తవులు బలి అర్పించట్లేదు. ఎందుకు బలి అర్పించట్లేదు? దేనికి కారణం ఏమిటి? క్రైస్తవులు చెప్పే సమాధానం ఒకటే, మా పాప పరిహార్థ బలిగా ఆయన బలయ్యాడు కాబట్టి, మా పాపాన్ని పరిహరించేశాడు కాబట్టి, మేము పరిశుద్ధులం కాబట్టి ఇక మేము బలి అర్పించిన అవసరం లేదు. మా కొరకై ఆయన బలి అర్పించేశాడు. ఇప్పుడు మేము పరిశుద్ధులము. ఈ నిమిషాన దేవుడు పిలిస్తే ఈ నిమిషంలో మేము పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం. మా రాజ్యం ఇది కాదని తెలుసుకున్నాం, పరలోక రాజ్యం అని తెలుసుకున్నాం. మా తండ్రి సర్వాధికారైన దేవుడని తెలుసుకున్నాం. ఈ లోకంలో దాగుచోటు ఆ చర్చిలోకి వెళ్ళి బతికున్నంతకాలం ఆయన స్తుతించుకుంటూ, ఆయన ఆరాధించుకుంటూ ఏ రోజున పిలుపంతే ఆ రోజున మేము వెళ్ళిపోతాం. అదే క్రైస్తవులు ఇచ్చే సందేశం. ఇశ్రాయేలు అంటారు, మేమింత భక్తులం కదా, క్రీస్తు పుట్టలేదు, పుడితే మాకే తెలుస్తుంది. క్రీస్తు శిలువ మనం పొందలేదు, లేఖన ప్రకారమైన శిలువ మనం పొందుతాడు. లేఖన ప్రకారం మాకు విడుదల దొరుకుతుంది. అంచేత మేము ఆయన కొరకై ఎదురు చూస్తూ ఉన్నాం. చూద్దామండి ఒకసారి అండి, కీర్తన గ్రంథం 22 అధ్యాయం 12 వచనం కానీ చూద్దాం. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగిపోయినది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దౌడను అంటుకొని పోయినది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. దేవుడు స్వస్థలండి.
ఈ కీర్తన గ్రంథము మహానుభావుడు దావీదు గారు, ఆయన దేవుడు ఎలా పడతాడు, దేవుని ఏం చేస్తారు, ఆయన ఎలాగ 5 సెలలు కొడతారు, ఆయన రక్తమంతా ఎలా ఉలికించబడుతుంది, ఆయన ఏ విధంగా మరి ఆ మరణాన్ని ఆస్వాదిస్తాడు అనే విషయాన్ని లేఖనాల ద్వారా తెలియజేశాడు. అయితే యేసు ప్రభు వారు పుట్టారు. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వయసుకు వచ్చారు. ఆయన ఆటోమేటిక్గా బాప్టిజం తీసుకున్నారు. సువార్త చెప్పడం ప్రారంభించారు. ఆయన పరలోక రాజ్యం సమీపించింది. అనేక వేలాది మంది, అనేక లక్షలాది మంది యేసును వెంబడిస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ అంటారు, నిజంగా చాలామంది చెప్తున్నారు అతను క్రీస్తు అని. వాళ్ళు అంటారు క్రీస్తు అయి ఉంటే మా మధ్యన ఉండాలి, మాతోనే ఉండాలి. దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, నేను వాళ్ళకి దేవుడుగా ఉంటాను, నేను వాళ్ళని విమోచిస్తానని. అంచేతలాగా అలగా జన్మతో, అలా పనికిమాలిన జన్మతో, అలాగా రోడ్లంటే ఆయన తిరగడు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన ముందు ఎవరు నిలవలేరు. ఆయన ముందు నిలవాలంటే మేమే అర్హులం అని ఇశ్రాయేలు వాదించడం ప్రారంభించారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారో చూసినప్పుడు, మనకి హాల్లో చూసినప్పుడు యేసు ప్రభు మీద కక్ష పట్టారని, యేసు ప్రభుని చంపేయాలని పెట్టుకున్నారని, ఆయన మతాన్ని పాడు చేస్తున్నాడు, ఆయన కులాన్ని పాడు చేస్తున్నాడు, ఆయన జాతిని పాడు చేస్తున్నాడు. ఆయన కులం కోసం వచ్చాడా, ఆయన మతం కోసం వచ్చాడా, ఆయన జాతి కోసం వచ్చాడా? కేవలము నశించిపోయిన తన పిల్లల కోసం వచ్చాడు. యేసుకు తీర్పు చెప్పారు. పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతుకి అయ్యే చాలా విషయాలు చెప్పారు వాళ్ళు, మీకు అందరికి తెలుసు. పిలాతు అన్నాడు, బాబు ఇదేంటి నాకు తెలియట్లేదు, ఆయనలో ఏ అనీతి లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఎందుకు మీరు అలాగా ఆయన్ని కలవపెడుతున్నారు? నాకు భయం వేస్తుంది, కనుక మీరే ఆయనకి తీర్పు చెప్పుకుని మీరే చూసుకోండి అని చెప్పి యేసుని అప్పగించేశాడు. ఆయన ఎంత నిజమో చూడండి, ఎంత నిజమో చూడండి. యేసుని తీసుకెళ్ళిపోయారు. తెల్లవారు యేసుని కొరడాలతో కొట్టారు. తెల్లారి మిట్టమిట మధ్యాహ్న కాలము ఆయన భుజం మీద సిలువను పెట్టారు. ఊరేగించకుండా తీసుకెళ్లారు. ఏమని ఊరేగించారు? మనకి పాట పాడతారు. ఏం పాట పాడతారండి? యేసుని తీసుకెళ్ళినప్పుడు 2 వర్గాల వాళ్ళు ఉంటారు. ఒక వర్గం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థపరుడు, ఆయన చాలా గొప్ప పరిశుద్ధుడని. ఒక వర్గం వాళ్ళు అంటారు అతను దోషి, అతను పాపి, అందుకే గొప్ప శిక్ష అతనికి ఇస్తాం అని ఆయన తీసుకుని వెళ్తూ ఉంటారు. యేసుకు సంబంధించిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. యేసు కాని వారు రాళ్ళు విసురుతూ ఉన్నారు. యేసును తీసుకెళ్లారు. 5 సెలలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువపై ఎలాడదీశారు. ఆయన పక్కలో పొడిచి ఆయన చనిపోయాడని నిర్ధారణ చేశారు. ఒక్క ఎముక కూడా ఎరగలేదు. ఆయన తీసుకెళ్లి సమాధిలో పెట్టేశారు. యేసును చంపినందుకు వాళ్ళు విజయంగా భావించుకుని గొప్ప పండగ చేసుకున్నారు. ఇక్కడ లేఖనాలో ఏం రాయబడిందంటే
ఆయనని ఈ విధంగా చంపుతారు. ఎవరు చంపుతారంటే ఇశ్రాయేలే చంపుతారు. ఎవరు ఎలాడదీస్తారంటే ఇశ్రాయేలే ఎలాడదీస్తారు. ఇంకా లేఖనాలు ముందుకెళ్ళినప్పుడు ఆయన రక్తము భూమి మీద ఉలిక్కించబడినప్పుడు పరలోకస్తులకి అందరికీ కూడా మనోనేత్రాలు తెరవబడతాయి. ఆత్మజ్యోతులు వెలిగించబడి యేసు అని పెద్ద కేకేస్తారు. అంతేకాకుండా యేసు సిలువేయబడిన తర్వాత అనేక సమాధులు తెరవబడతాయి. లేఖనాలు అవన్నీ కూడా నిర్వర్తించబడ్డాయి. బట్ అలా ఉంచి హెబ్రీ 10వ అధ్యాయం ఒకసారి చూడమ బిడ్డ. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కాదు. ఇప్పుడు అపోస్తుల పౌలు గారు మరి సేవ చేస్తున్న సమయంలో, సువార్త ప్రకటిస్తున్న సమయంలో కొంతమంది వాదించడం ప్రారంభించారు. ఏంటంటే యేసు పుట్టింది ఇశ్రాయేలు మధ్యలో పుట్టాడు, యేసు నిజంగా సిలువేయబడ్డాడు, మరి ధర్మశాస్త్రానుసారంగా పుట్టాడు కాబట్టి ధర్మశాస్త్రము సత్యము కాదా అని వాదిస్తాం ప్రారంభించారు. అపోస్తుల పౌలు గారు చెప్తాడు, ధర్మశాస్త్రము అబద్ధమని మట్టుకు నేను అనను, ధర్మశాస్త్రం మోసమని నేను అడగను, కానీ ధర్మశాస్త్రము పాపాన్నించి విడుదలివ్వదు, శాపాన్నించి విడుదలివ్వదు, పరలోక రాజ్యం తీసుకెళ్ళలేదు. నీతిమంతుడిగా నువ్వు ఉండొచ్చు, యథార్థపరుడిగా నువ్వు ఉండొచ్చు, చాలా భక్తుడిగా ఉండొచ్చు, లేఖనాలన్నీ నీకు తెలిసి ఉండొచ్చు, అయ్యా ధర్మశాస్త్ర కోవిదుడిగా కూడా నువ్వు ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దారి లేదు. కొంచెం కిందకి వెళ్ళమ్మా. హెబ్రీయులు 8వ వచనం 5వ వచనం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమముతో పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. ఇక్కడ అపోస్తుల పౌలు గారు లేఖన చూపిస్తున్నాడు. ఆయన శిలువ మరణం పొందినప్పుడు బలి ఆగిపోద్ది. ఆయన శిలువ మరణం పొందినప్పుడు కొంతమంది బలి అర్పించడం మానేస్తారు, బలి ఆగిపోద్ది. అది గుర్తు. ఆయన పుట్టినట్లు, ఆయన శిలువ మరణం పొందినట్లు, ఆయన మన పాపానికి కడిగినట్టు రుజువు ఏంటంటే బలి ఆగుద్ది. ఎవరికి బలాగుద్ది? ఎవరైతే పరలోకానికి వచ్చారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దర్శించాడో, ఎవరి పాపాలైతే పరిహారమైనవో వాళ్ళందరూ కూడా బలి అర్పించడము అయిపోతారు. వారందరూ ఒకే మాట చెప్తారు, మా కొరకే తండ్రి పాపరాధ్య బలి చెల్లించాడు, ఆయన మా పాపాన్ని కడిగాడు, ఆయన మా శాపాన్ని కడిగాడు, ఆయన మాకు విమోచన ఇచ్చాడు, ఆయన మనం పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు, ఇక మేము బలి అర్పించవలసిన అవసరము లేదు. ఎవరు అని అడిగినప్పుడు అపోస్తుల పౌలు గారు బలి ఆపాడు. అడిగారు, మన యొక్క లేఖనాల ప్రకారంగా, మన యొక్క ధర్మశాస్త్రానుసారంగా బలి అర్పించాలి కదా, నువ్వు బలి ఎందుకు అర్పించట్లేదు? దానికి సమాధానం ఇచ్చాడు, నా కొరకే దేవుడు పుట్టి, నా కొరకే శిలువ మరణం పొంది, నా పాపరాధి వారు చెల్లించి నా పాపానికి అడిగాడు కాబట్టి నేను బలి అర్పించను. మీ పాపాలు కడగబడలేదు కాబట్టి, మీకు శాప విమోచన అవ్వలేదు కాబట్టి, మీకు దేవుడు రక్షకుడు రాలేదు కాబట్టి, మిమ్మల్ని దర్శించలేదు కాబట్టి
మీరు బలి అర్పిస్తున్నారు. ఇదే శాస్త్రమున గుర్తని చెప్పి అపోస్తలుడు పౌలు గారు యూదులకి దీని అర్థం చెప్పాడు. ఎందుకు బలి అర్పించట్లేదు? అందరూ బలి అర్పిస్తారు కదా, క్రైస్తవులు ఎందుకు బలి అర్పించరు? క్రైస్తవుల బలి పూర్తి అయిపోయింది. క్రైస్తవులు పరిశుద్ధులుగా మారిపోయారు. ఎవరు బలి అర్పిస్తారు? పాపులు బలి అర్పిస్తారు. ఎవరు బలి అర్పిస్తారు? లోకంలో జన్మ పాపం చేత కొట్టుబడ్డవాడు బలి అర్పిస్తారు. పాపం నుంచి, లోక పాపం నుంచి, అయ్యా జన్మ పాపం నుంచి విడుదల పొందారు కాబట్టి, పరిశుద్ధులుగా మారారు కాబట్టి క్రైస్తవులు బలి అర్పించరు. బలవంతంగా బలి అర్పించరా? నో, వాళ్ళు నా ఆత్మ బలి అర్పించడానికి ఒప్పుకోదు. వాళ్ళు బలి అర్పించరు. అదే రుజువు. వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చాడని, వాళ్ళు పాపాలు కడగబడ్డాయని, వాళ్ళు పరలోకానికి వచ్చారని, వాళ్ళు తిరిగి పరలోక రాజ్యంలో ప్రవేశించున్నారని, వాళ్ళు దైవ దర్శనం పొందుకున్నారని రుజువు అదే. భూలోకంలో పరిశుద్ధులు ఎవరు అని చూసినప్పుడు క్రైస్తవులు ఒక్కళ్ళే. పాప విమోచన పొందిన వాళ్ళు ఎవరు అని అడిగినప్పుడు క్రైస్తవులు ఒక్కళ్ళే. పరలోకానికి వచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగినప్పుడు క్రైస్తవులు ఒక్కళ్ళే. తిరిగి పరలోక రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు ఒక్కళ్ళే. దానికి కారణం ఎవరంటే ఆయన దర్శించాడు. తండ్రి వాళ్ళని దర్శించాడు. తండ్రి వాళ్ళని దర్శించాడు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులుగా మారారు. వాళ్ళు నీతిమంతులుగా మారిపోయారు. వాళ్ళు యథార్థవంతులుగా మారిపోయారు. మరి మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించారు కదా, పాపార్థ బలి చెల్లించడం అయ్యా, ఏటేటా మేము బలి చెల్లించాలి, మేము ఏదో పాపం చేస్తాం, మేము పాపులం కాబట్టి బలి అర్పించాలి. వాళ్ళు పాపులు కాదు కాబట్టి బలి అర్పించట్లేదు. మీరు పరిశుద్ధులు కాదు కాబట్టి బలి అర్పించున్నారు, వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి బలి అర్పించట్లేదు. నేటికి నీ మధ్యన జరుగుతున్న ఒక సత్యం, లేఖనాలో ఏమైతే రాయబడ్డాయో, లేఖనాలో ఏదైతే తెలియజేశాడో ఆ లేఖనము నీ యందు నిర్వర్తించబడుతుంది. నువ్వు అవునన్నా, నువ్వు కాదన్నా, నువ్వు అంగీకరించినా, నువ్వు అంగీకరించకపోయినా, నువ్వు లోకం కోసం ప్రార్థన చేసినా, ఈ లోకంలో ధనం కోసం ప్రార్థన చేసినా, నీవు దేవుని బిడ్డవు. నువ్వు పరలోకానికి వచ్చావు. నీ పేరు జీవగ్రంథంలో ఉంది. నిన్ను తండ్రి నీ కొరకై పాపరాధి బలి చెల్లించాడు, పాపాంచి విడుదలిచ్చాడు, నీకు దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక నువ్వు నమ్మవు, నమ్మలేకపోతున్నావు. చూద్దామండి, దానియేలు 2:12 చూద్దాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకు కొందరు నిందల పాలగుటకును. అది సమాధిలో నిన్ను పెడతారు, నన్ను పెడతారు, అందరిని పెడతారు. సమాధిలో పెట్టిన తర్వాత సమాధి తెరవబడిన తర్వాత ఎవరైతే నీతిమంతులై ఉన్నారో, ఎవరైతే దైవాజ్ఞను పాటించారో వారందరూ కూడా పరమరాజ్యానికి వెళ్ళిపోతారట. ఎవరు తీసుకెళ్ళిపోతారట? ఆయనే తీసుకెళ్ళిపోతారట. నిన్ను పాతాళానికి ఎవరు పంపిస్తారట? ఆదాముని పాతాళం పంపించిన వాడు దేవుడే. యుధాని పాతాళం పంపించిన వాడు దేవుడే. ఇవాళ నిన్ను పాతాళం పంపించేవాడు కూడా దేవుడే. ఎందుకు? నీవు ఆయన నమ్మకపోవటం వల్ల వచ్చిన ఈ భయంకర స్థితి. ఆయన నమ్మితే నీకు ధనం ఏమన్నాడా? ఆయన వెంబడిస్తే నీకు ధనం ఏమన్నాడా? నీ పిల్లాపాపలతో దీవించన్నాడా? ఆయన నమ్మకపోవటం వల్ల నీ జీవితంలో దరిద్రము, నీ జీవితంలో రోగము, నీ జీవితంలో శాపము, నీ అంతము పాతాళం. ఇంతగా నీకు నిదర్శనం. నీవు ఖచ్చితంగా పరలోకానికి వచ్చావు. నువ్వు ఖచ్చితంగా దేవుడి బిడ్డవి.
ఖచ్చితంగా యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు. ఖచ్చితంగా నీ పాపానికి అడిగాడు, నీ పాపరాధి బలి చెల్లించాడు. ఇకనైనా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇకనైనా ఆయన నమ్మకపోతే నీకు పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ రాని పక్షంలో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, నువ్వు నరకానికి వెళ్తావు. అంటే నువ్వేమన్నావు, ఆదాములాగా 1000 సంవత్సరాలు నరకంలో ఉంటానని నన్ను నరకాన్ని పంపించాడు. నేను నమ్మలేకపోతున్నాను. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, ఎంత దురదృష్టం ఉంటుంది. యజ్ఞయాగాదులు చేసిన వారికి లేని దర్శనం, లేఖనాలు వల్లించిన వాళ్ళకి లేని దర్శనం నిన్ను దర్శించాడు పరమాత్ముడు. నువ్వు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఎక్కడున్నా నిన్ను దర్శించాడు. మనసారా ఆయన ఏమైనా నిన్ను యజ్ఞం చేయమన్నాడా, యాగం చేయమన్నాడా, క్రతువు చేయమన్నాడా? ఒకే ఒక్క ప్రార్థన, క్రీస్తు నా కోసం పుట్టాడు, క్రీస్తు నా కోసం సిలువను పొందాడు. నేను ఈ పాపలోకం వచ్చి ఉండకపోతే క్రీస్తు పుట్టి ఉండేవాడు కాదు, ఆయనకి ఇన్ని శ్రమలు వచ్చేవి కాదు. ఈ దోషము నాదే, ఈ పాపము నాదే, నేను పాపిని. అయినా కానీ దేవుడు ప్రేమించి నా పాపరాధ బలి చెల్లించిన అమరుడా నీకు స్తోత్రాలు అని మనసారా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరిలో పశ్చాత్తాప ప్రవేశించి ఇచ్చే రాజ్యానికి అర్హులు చేయనుగాక. ఆమేన్. వాక్యాన్ని దేవుడు దీనికి దర్శించుగాక. యెహోవా ఆమేన్. ప్రార్థన అండి. కనికరంగల మహారాజా, నీకు నిండు వందనాలు. మరి ఒకసారి మాతో మాట్లాడు. మేమెవరమో తెలియజేశాం, మేము ఎక్కడి నుంచి వచ్చామో తెలియజేశాం, మేము ఎందుకు క్రైస్తవులుగా మారవో తెలియజేశాం. ఇకనైనా మేము మారు మనసు పొంది అయ్యా మనసారాన్ని స్తుతించి భూలోకులు అన్నీ పొందుకుని ఎవరు ఎక్కడి నుంచి రాజులకు ఎక్కడట్లు మమ్మల్ని సిద్ధపరచమని నీ దివ్య పాదాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.